వెండి వాస్తవంగా అంతర్జాతీయ లెక్కల ప్రకారం భారతదేశంలో 1,75,000కి రావాలి. కానీ ఇప్పటికే 1,90,000 వసూలు చేస్తున్నారు షాపులోళ్ళు. ఎందుకంటే డిమాండ్, సప్లైలో డిమాండ్ ఎక్కువుంది. సప్లై తగ్గిపోయింది. బంగారం రేట్లు పెరిగిపోతున్నాయి. బంగారం కొనగలిగినంత కొనేశారు. వెండిని కిలోల లెక్కన కొని పక్కన పెట్టుకోవడం బెటర్ అనుకుంటున్నారు. ఎందుకంటే ఈ మధ్యన వచ్చిన ప్రచారంలో ఎలక్ట్రిక్ వెహికల్స్ నుంచి ప్రతి దాంట్లో కూడా వెండికి సంబంధించినటువంటి వైర్లు వాడుతున్నారు. కాబట్టి దాని మూలంగా అన్నటువంటిది ఒక ప్రచారం నేపథ్యంలో వెండిని కిలోలు కొనేస్తున్నారు. బారులు తీరి క్యూలలో నిలబడి మరి కిలోల లెక్కన కొంటున్నటువంటి నేపథ్యంలో విదేశీ మారక ద్రవ్యం విదేశాలకు వెళ్ళిపోతున్నటువంటి నేపథ్యంలో సిల్వర్ మీద బ్యాన్ ఓ పక్కన కేంద్ర ప్రభుత్వం పెట్టింది. దిగుమతుల మీద బ్యాన్ వచ్చే నెల 6 వరకు. అది ఒక ఎత్తు అయితే వెండిని దాదాపుగా $100కి సిల్వర్ చేరుతుంది 2026 నాటికి అన్నటువంటిది బిఎన్పి పరిబాస్ లాంటి వాళ్ళు, సోలమన్ గ్లోబల్ లాంటి వాళ్ళు అంచనాలు వేస్తుండటంతో ఈ రేట్లు విపరీతంగా పెరిగిపోవడం అన్నది జరిగిపోతుంది.